ఇదే నేను పికిల్స్ తయారు చేయడానికి అద్దెకి తీసుకున్న రూమ్. ఓ నైస్, బాగుంది. నువ్వు తయారు చేసిన పచ్చడి ఎలా ఉందో టేస్ట్ చేయాలి. దాందే ఉంది, టేస్ట్ చేసి వెళ్ళండి. ఆఫ్ కోర్స్, బాగుంటేనే కస్టమర్లు రిపీట్ గా వస్తుంటారు. అమ్మా, ఒక ఆవకాయ పచ్చడి ఇవ్వండి. నువ్వు నాకంటే ముందే వచ్చేసావాక? అవును నీలవేణి, కస్టమర్స్ ఫోన్స్ చేస్తూ ఉన్నారు. మన సేల్స్ బాగా నడుస్తున్నప్పుడు మనం టైంకి అందుబాటులో ఉండాలి. 2 రోజుల్లోనే మీ బిజినెస్ క్లిక్ అయిందంటే చాలా గ్రేట్. ఏదైనా సరే క్వాలిటీ చాలా ఇంపార్టెంట్. మాకు లాభం రాని రాకపోని పచ్చళ్ళలో మాత్రం క్వాలిటీ తగ్గించము. పచ్చళ్ళని చూస్తుంటేనే నోరూరిపోతుంది. నేను టేస్ట్ అయినా రండి. రుచి చూడండి. ఎమ్మి, చాలా బాగుంది. టేస్ట్ అదిరిపోయింది. ఆ స్పూన్ ఇటివ్వు, నేను మిగతా పచ్చళ్ళు కూడా టేస్ట్ చేస్తాను. ఇలాంటి టేస్ట్ ఉన్న పచ్చళ్ళు నేను ఎప్పుడూ తినలేదు. అమ్మా నీలవేణి, వస్తున్నా. అమ్మా, నిన్న ఇక్కడ నుంచి పచ్చళ్ళు తీసుకెళ్లి తిన్నానమ్మా, చాలా రుచిగా ఉన్నాయి. థ్యాంక్స్ అండి. మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, వాడికి పంపించాలనుకుంటున్నానమ్మా. ఆ ప్యాకింగ్ వేరే ఉంటుందండి. అవునా? సరేనండి, నేను ఇంటికి ప్యాక్ చేసి పంపిస్తాను. సరేనమ్మా. పచ్చళ్ళన్నీ చాలా బాగున్నాయి. నేను ఇంటికి తీసుకువెళ్తాను. అల్లం పచ్చడి 1/4 కిలో, ఆవకాయ 1/2 కిలో ప్యాక్ చేయి. సరే. తీసుకోండి. మొత్తం ఎంత అయింది? 470 రూపాయలు. నేను మీకు 30 రూపాయలు ఇవ్వాలి. పర్వాలేదు, ఉంచుకో. ఒకరి డబ్బులు నాకొద్దు. తీసుకోండి. నిలవేణి, నువ్వు నిజాయితీగా వ్యాపారం చేస్తున్నావు. అంచెలంచెలుగా పైకొస్తావు. వెళ్తాను. ఏంటి ఈరోజు చాలా మంచిగా మాట్లాడుతుంది? ఏమో, అదిగో కస్టమర్ వస్తున్నారు. కిలో టమాటా పచ్చడి ఇవ్వండి. ఇంటికి చుట్టాలు వచ్చారమ్మా. అలాగే ఉసిరికాయ పచ్చడి కూడా ఇవ్వండి. అలాగే ఆవకాయ కూడా ఇవ్వండి. సరేనండి. అయిపోయింది. ఇంకా సేపట్లో ఫుడ్ పాయిజన్ అయ్యిందని కస్టమర్లొచ్చి పచ్చళ్ళమ్ముకునే నిన్ను పచ్చడి కింద కొట్టేస్తారు. ఇదిగోండి. ఓకే మేడం, సరే. మీకు నా మీద డౌట్ రాకూడదని ఈ పచ్చళ్ళు ప్యాక్ చేయించుకున్నానే. నీ పచ్చళ్ళ టేస్ట్ నచ్చి కాదు.
ఎవరైనా గేటు దగ్గర కాపలా కాస్తారు, నన్నెందుకు వీళ్ళు మేడెక్కించినట్టు? పోనీలే, డబ్బు కోసం వచ్చినోడిని వాళ్ళు ఎక్కడ పని చెప్తే అక్కడ చేయాల్సిందే. తాగడానికి మంచినీళ్ళు కూడా లేవు, ఎవరిని అడగాలి? బా భద్రయ్య పైకెళ్ళాడా? పైకెళ్ళాడు. ఎండకి తట్టుకోలేక ఇక పైలోకానికి వెళ్ళిపోతాడు. కన్ఫర్మ్ చేసుకున్నావా? ఈ పాటికి నా వల్ల కాదనేసి కిందకి రావాలి కదా, రాలేదంటే పైకి వెళ్ళిపోయినట్టే. ఉద్యోగంలో నుంచి తీసేస్తారేమో అని రాలేదేమో. అలా రాకపోతే ఇంకెప్పటికీ రాలేడులే. పాపం భద్రయ్య ఎండలో డ్యూటీ చేస్తున్నాడు. ఈ మజ్జిగ తాగితే కాస్త చల్లబడతాడు. భద్రయ్య, 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 భద్రయ్య. కుకుడేష్, ఎవరి కోసం చూస్తున్నావు? అది భద్రయ్య కనిపించట్లేదయ్యా, బయటికేమైనా వెళ్ళాడా అని. బయట పని చేయడానికి తనేం పని మనిషి కాదు, కాపలా కాసే వాచ్మ్యాన్. ఆయన డ్యూటీ టెర్రస్ మీద. టెర్రస్ మీదనా? ఇంతెండలోనా? మా వాళ్ళంతా హాస్పిటల్ పాలయ్యారు. ఏమైందండి? ఎలా అమ్ముతున్నారు మీరు పచ్చళ్ళు? ఎలా అమ్ముతున్నారు? భద్రయ్య,